మీలో ఎంతమందికి గే, ట్రాన్స్జెండర్, లెస్బియన్ ఈ మూడింటి మధ్య తేడా తెలుసు? ఈ మూడు ఒకటేనా లేదా ఏమైనా తేడాలు ఉన్నాయా? ఈ మూడు మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని జెండర్స్ మన చుట్టూ ఉన్నాయి? వాళ్ళు కూడా రిలేషన్స్లోకి వెళ్తారా? సెక్స్ చేసుకుంటారా? పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటారా? నేను అబ్బాయిని ప్రేమిస్తున్నానన్న అని ఓ కూతురు చెబితేనో, లేదంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానన్న అని కొడుకు చెబితేనో కోప్పడే రోజుల నుంచి ఇప్పుడు నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని కొడుకు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని కూతురు చెప్పే సిచ్యువేషన్కి వచ్చేసాం. హైదరాబాద్కి చెందిన ఎక్స్ అనే పర్సన్, బెంగళూరుకు చెందిన వై అనే పర్సన్ ఆన్లైన్లో మీట్ అయ్యారు. వాళ్ళ మధ్య అనుకోకుండా పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమని పెద్దలు, సమాజం అంగీకరించలేదు. కానీ వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి 2 పిల్లలు. ఈ కథ 90s మూవీ స్టోరీలా ఉంది కదా, బట్ ఇది 2024 స్టోరీనే. చిన్న ట్విస్ట్ ఏంటంటే ఎక్స్ పేరు సీను, వై పేరు రవి. మీరు విన్నది కరెక్టే. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ గే మ్యారేజ్ ట్రెండ్ పెరుగుతోంది. సుప్రీంకోర్టు కూడా వీళ్ళ రిలేషన్స్కి అడ్డు చెప్పే 377 ఆర్టికల్ని తీసేయడంతో ఇక వీళ్ళంతా హ్యాపీగా ఒక్కటైపోతున్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్కి మన దేశంలో మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నారు జనాలు. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని ఫైట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎవరిది కరెక్ట్? గే మ్యారేజెస్ కరెక్టేనా, లేక ఇది నిజంగా భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తుందా? అసలు కోర్టులు ఏమంటున్నాయి? ఇండియాలో కాకుండా ప్రస్తుతం ప్రపంచం మొత్తం జరుగుతున్న జెండర్ వార్ ఏంటి? చైతన్య మిశ్రా అండ్ అభిషేక్ రే ఇండియాలో పెద్ద ఫంక్షన్ చేసి మరీ పెళ్లి చేసుకున్న గే కపుల్ వీళ్ళిద్దరికి 2020లో ఫేస్బుక్లో పరిచయం అయింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు కలకత్తాలో హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు. లాయర్లను వీళ్ళిద్దరూ LGBTQAI+ జెండర్ల వాళ్ళ హక్కుల కోసం కోర్టులో పోరాడుతుంటారు. అమిత్ షా, ఆదిత్య మదిరాజు ఇద్దరు యూఎస్లో ఉంటారు. తెలుగుడైన ఆదిత్యకి, నార్త్ అబ్బాయి అయిన అమిత్ షాకి 2016లో ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరంటే ప్రేమ మొదలైంది. ఇద్దరు గేస్ కావడంతో హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం యూఎస్లోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికింది. ఈ మధ్యనే అమిత్ షా, ఆదిత్యలకి ఒక పాప కూడా పుట్టింది. అదెలా అని మాత్రం అడగండి. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళలా ఇంకా ఎంతోమంది గే, లెస్బియన్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కానీ ఇండియా చట్టాల ప్రకారం సేమ్ జెండర్ మ్యారేజెస్కి చట్టబద్ధత లేదు. 2018లో సేమ్ జెండర్ రిలేషన్షిప్ని క్రిమినలైజ్ చేసే IPC సెక్షన్ 377 వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకం అని చెప్పిన సుప్రీంకోర్టు తీసేసింది. దీంతో వీళ్ళకి భారీ సపోర్ట్ దొరికినట్టయింది. కానీ వీళ్ళ మ్యారేజెస్కి మాత్రం ఇప్పటికీ మన దేశంలో లీగాలిటీ లేదు. 2023లో పెళ్లికి కూడా చట్టబద్ధత ఇవ్వాలని కొంతమంది కోర్టుకు ఎక్కినా పెళ్లి అనేది ప్రాథమిక హక్కు కిందకి రాదని చెప్పి ఆ పిటిషన్ని కొట్టేసింది ధర్మాసనం. అయితే సుప్రీంకోర్టు తీర్పును కూడా దాదాపు 53% మంది ఇండియన్ యూత్ విమర్శించారని వ్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో తేలింది. అంటే వాళ్ళంతా సేమ్ జెండర్ మ్యారేజెస్కి సపోర్ట్గా ఉన్నట్లే మనం అనుకోవచ్చు. ఇక ఇండియాలో సేమ్ జెండర్ మ్యారేజ్ ఇల్లీగల్ కాబట్టి ఎంతమంది ఇలాంటి రిలేషన్స్లో ఉన్నారో చెప్పడం కష్టం. కానీ గత 10 ఏళ్లలో మన దేశంలో ఈ తరహా సేమ్ జెండర్ రిలేషన్స్ పెరిగిపోయాయని, ప్రస్తుతం ఇండియాలో దాదాపు 17% మంది హోమోసెక్సువల్స్ ఉన్నారని ఇప్సోస్ లాంటి రీసెర్చ్ సంస్థల సర్వేలో తేలింది. ఇంటర్నేషనల్ రేంజ్లో కూడా ఈ మధ్యకాలంలో సేమ్ జెండర్ మ్యారేజెస్ ఎక్కువయ్యాయి. 2022లో చేసిన ఓ సర్వేలో ఒక్క అమెరికాలోనే 1.2 మిలియన్స్ అంటే 12 లక్షల సేమ్ జెండర్ కపుల్స్ ఉన్నారట. వాళ్ళంతా హ్యాపీగా ఒకే ఇంట్లో ఉంటున్నారట. ఇక వాళ్ళలో 58% మంది పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారట. ఇండియాలో సేమ్ జెండర్ మ్యారేజెస్కి పర్మిషన్ లేదు, కానీ పెరుగుతున్న సపోర్ట్ చూసిన చాలా దేశాలు ఈ సేమ్ జెండర్ మ్యారేజెస్ని ఎలో చేస్తున్నాయి. 2024 వరకు దాదాపు 36 దేశాలు ఈ తరహా పెళ్లిళ్లకు తమ దేశంలో లీగల్ స్టేటస్ ఇచ్చేశాయి. అయితే మన దేశంలో ఈ తరహా పెళ్లిళ్ళని ఎందుకు లీగలైజ్ చేయడం కుదరడం లేదు అనే విషయంపై ఫోకస్ చేస్తే మిగిలిన ఫారిన్ కంట్రీస్తో పోల్చితే మన దేశంలో రూట్ వాల్యూస్ అంటే సాంస్కృతికంగా, సంప్రదాయపరంగా మన దేశం చాలా శతాబ్దాల నుంచి కొన్ని విధానాలను ఫాలో అవుతూ వస్తుంది. అది తప్ప కరెక్టా అనేది పక్కన పెడితే ప్రజలు ఇంకా వాటినే ఫాలో అవడాన్ని ఇష్టపడుతున్నారు. దానివల్ల ఈ సేమ్ జెండర్ మ్యారేజెస్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఫనీ థింగ్ ఏంటంటే టిపికల్ ఇండియన్ ఫ్యామిలీస్లో అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డా, అమ్మాయి అబ్బాయిని ఇష్టపడ్డా కూడా ఒప్పుకోరు. అదేంటో. సరే, మనం ఇప్పటి వరకు సేమ్ జెండర్ మ్యారేజెస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే అసలు జెండర్స్ని డిఫైన్ చేసే LGBTQIA+ అంటే ఏంటి? L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్సువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వేర్, I అంటే ఇంటర్సెక్సువల్, A అంటే అసెక్సువల్. ఇక ప్లస్ అంటే ఇలాంటివి ఇంకా ఉన్నాయని ఓ అంచనా ప్రకారం ఇలాంటి 64 వరకు జెండర్స్ ఉన్నాయట.
అయితే వాటన్నిటి గురించి ఇక్కడ చెప్పుకోలేం కాబట్టి దానిపై వీడియో కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇక మన దేశంలో సేమ్ జెండర్ మ్యారేజెస్కి జనాలు ఒప్పుకోకపోవడానికి కారణం మన దగ్గర జనాలు సైంటిఫిక్గా ఆలోచించకపోవడం అనేది కొంతమంది సైంటిస్టుల మాట. మన దేశంలో ఇప్పటికీ సగానికి పైగా జనాలకి జెండర్స్ అంటే ఏంటో తెలియదు. ఇక LGBTQIA+ అంటే ఏంటో ఎలా తెలుస్తుంది? అంతెందుకు, గే, లెస్బియన్, ట్రాన్స్జెండర్ వీళ్ళ మధ్య తేడా కూడా తెలియదు. ఒకవేళ కొడుకులో ఏ మాత్రం స్త్రీ లక్షణాలు కనిపించినా వాడిని హిజ్రా అని ముద్ర వేసి ఇంటి నుంచి తరిమేస్తారు, కొంతమంది చంపేస్తారు కూడా. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా జనాలు మారిపోతున్నారు. పిల్లలు ఇలా సేమ్ జెండర్ అట్రాక్షన్ని గమనిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? సేమ్ జెండర్ మ్యారేజెస్ని మిగిలిన దేశాల్లో మన దేశంలో కూడా లీగలైజ్ చేయాలా, లేదంటే వీటిని బ్యాన్ చేయాలా? అసలు LGBTQIA+ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ KBK సైనింగ్ ఆఫ్.